ప్రపంచమంతా ఇలా మారిపోతే భలే ఉంటది కదా! ఇంకా పగలు, రాత్రి అని ఎలాగో వచ్చింది. పగటాలంతా భార్య వంట చేసి, రాత్రేమో భర్త వంట చేస్తే ఎంత బావుంటదో కదా! ఈ స్క్రీమ్ అయితే రావాలని ప్రతి ఒక్క ఆడోళ్ళు కోరుకుంటున్నామనమాట. మా ఆడోళ్ళకి ఇంక అంతకంటే ఏం కావాలి? సరేలే మనం అనుకున్నయన్నీ జరుగుతాయా? సరేలే. ఇంక ఇయాల వీడియో వచ్చేసి ఏంటో తెలుసా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే తరిగేసాననమాట. ఏం కూర అక్కో అనుకుంటున్నారా? ఏమీ లేదులే, ఆలుగడ్డ ఫ్రై అనమాట. పిల్లల కోసం అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ దానికోసం అయితే కళాయి అయితే పెట్టేశాననమాట. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఒక 5, 6 డొక్కుల వరకు వేసాను నేనైతే ఆయిలు. ఇంకా మనకి కొలతలు ఉంటాయి కదా స్పూన్స్. ఇంకా ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది కదా, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలన్నది. నేనైతే ఒక డొక్కు వేసేసుకున్నా నా కొలత డొక్కుతో. ఇంకా అక్కడైతే ఈ బాగా మగ్గనిచ్చేసిన తర్వాత కొంచెం అయితే ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. ఇంకా ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్స్కి పట్టిన తర్వాత ఇంకా సన్నగా తరుక్కున్న బంగాళదుంపలు అయితే వేసేసిన, బాగా మగ్గనిచ్చేసిన. కొంచెం పసుపు వేసి అవి బాగా మగ్గిపోయిన తర్వాత లక్కీ కోసం అయితే కారం అయితే అసలు కొంచెం అంటే కొంచెమే వేసిన. ఇంకా గరం మసాలా పొడి కోసం ఇంక ఇంట్లో చేసుకున్నదే కాబట్టి ఇంకేదో వాళ్ళు తింటారనేసి టేస్ట్ కోసం అయితే వేసిన. ఇంకా రాత్రి చేపల కూర ఉంది, అది నాకు మా ఆయనకి. ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయింది. మరి లేట్ ఎందుకు అబ్బా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.